ఇదే చెప్పి ప్రధానమంత్రి ఓట్లు అడిగాడా? ఇదే ఓట్లు అడిగింది. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ప్రజలకు మురళీధర్ గారు ఒక్క నిమిషం సుభాష్ గారు మురళీధర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. ఇష్టం ఉంటే మాకు అవసరం లేదు. చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. పుష్పలేఖ గారు, ఫస్ట్ మనం ఆధునిక సమాజంలో సభ్య సమాజంలో ఉన్నాం. వాడు వీడు ఎవడాడు అన్న వర్డ్స్ వాడటం మంచిది కాదు మీలాంటి పెద్దలకి. ఒకటి. 2, రామాలయ నిర్మాణం రాముడు వచ్చాడా రాముడు అడిగాడా అని చెప్పి అన్నారు. మా రాముడు దగ్గర 460 సంవత్సరాలు ఇల్లు లేకుండా తిరిగాడండి. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. తర్వాత 70 సంవత్సరాల పాటు మీ సహకారంతో మీరు దగ్గర తీసుకున్న సమాజం వాళ్ళతో మా రాముని వీధులు పాలు చేశారు. ఇప్పుడేదో దీనిలో ప్రభుత్వ సొమ్ము గాని, ఒక నిమిషం పుష్పలీల గారు, దీనిలో ప్రభుత్వ సొమ్ము గాని ఖజానా నుంచి గాని ₹1 తీసుకోలేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచంలో అన్ని దేశాల్లోని రామ భక్తులు తమకు తోచిన విధంగా ఆగండి ₹10, ₹20, ₹50 వేసి 4600 కోట్ల రూపాయలు ఇచ్చారు మాకు. దానిలో కేవలం 1600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. మిగతా 3000 కోట్లు అలాగే ఉన్నాయి. దీనిలో ఎవరి దగ్గర ఏ సెక్యులర్ దగ్గర మేము డబ్బులు ముష్టి ఎత్తుకుని తీసుకోలేదు. అలాగే మీరు ఇంకొకటి అన్నారు, రాముడు దేశానికి డబ్బులు పడుతున్నారు. తబ్లికే జమాతికి ₹1,50,00,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల్లోనే అప్పుడు మీకు మాట్లాడలేకపోయారా? అప్పుడు మీకు సమాధానం తెలియదా? రాముడు ఎక్కడున్నారు? రాముడు ఎక్కడ 470 సంవత్సరాలుగా మా గుండెల్లో పెట్టుకుని ఉన్నామండి రాముడిని. ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు గృహప్రవేశం పిలుస్తున్నాం. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. మురళి గారు రాజకీయ కదా వాళ్ళు అవాయిడ్ చేసింది, దానికి పొలిటిసైజ్ చేస్తున్నారని కదా. ఎటువంటి పొలిటికల్ లేదండి. రాముడి పేరు మీద మేము ఎప్పుడు ఓట్లు అడగలేదు. ఇది హిందువుల ఐక్యత కోసం పడబడింది తప్ప రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడగలేదు. మిగతా పార్టీలాగా ఒక మతాన్ని ఒక సమాజాన్ని దగ్గర తీసుకునే వాళ్ళని బుజ్జగించి వాళ్ళ ఈపులు దువ్వి వాళ్ళకి పుల్లారావు గారు మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడాక నేను మాట్లాడతాను సార్. మాట్లాడండి. ఏం లేదు మురళీధర్ గారు. ఇప్పుడు మెయిన్ థింగ్ నాకు వెరీ హ్యాపీ. రామ్ మందిర్ కట్టారు, హిస్టరీ అదంతా, దాంట్లో నాకు ఏమి ప్రాబ్లం లేదు. ఐ వెల్కమ్ ఇట్. ఒక ఇష్యూ ఏంటంటే ప్రపంచంలో సుమారు నేను ఎక్కువ టైం తీసుకోను, చాలా నిశ్శబ్దంగా ఎవరు మాట్లాడినా కూడా. మనకి ఏంటంటే ద వే ఇట్ ఈస్ బీయింగ్ డన్, ఆ ఇన్విటేషన్స్, ఆ హంగామా అది అనవసరం కదా. అవును, నేను చెప్తున్నా, నాకు పుష్ప గారికి రైవలరీ ఉన్నది. ఎవరో వెంకట్ గారు పిలుస్తారు ఇన్విటేషన్, నాకు సమానంగా ఇస్తే లేకపోతే వెళ్ళను కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే నా ఆర్గ్యుమెంట్ అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇంపాసిబుల్ సిచ్యువేషన్. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, చిన్న పాయింట్. మీరు పేషెన్స్ 1 more minute. ఫర్ ఎగ్జాంపుల్, మోడీ గారు అంటే ఐ అడ్మైర్ నరేంద్ర మోడీ. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ కలవలేదు. దానికి నేను కేసీఆర్ని ఎందుకు డిఫెండ్ చేశానంటే చెప్తున్నా, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసేటప్పుడు ఎవరైతే రోడ్ల మీద ఆయన హీనంగా తిట్టేవారో నెక్స్ట్ ఇన్ లైన్లో అక్కడ నిలబడేవాడు. ఎలా వెళ్తాడు ముఖ్యమంత్రి? నేను ముఖ్యమంత్రి అయితే కూడా వెళ్ళను, ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి హోదా ఉన్నది. నేను కార్యకర్తను అయితే వెళ్తాను. అది మనం కొద్దిగా వెళ్ళలేదు కేసీఆర్. ఐ సెడ్ ఈజ్ ఫైన్. ప్రధానమంత్రి గారు ఆయన హోదా, ఆయనకున్న ఇబ్బంది, తిట్టేవాడు వచ్చి నెక్స్ట్ లైన్లో నిలబడి నేను ఆయనతో సమానమా కాదు కదా. అందువల్ల అది కొద్దిగా మిస్హ్యాండిల్ చేశారని నేను ముందల నుంచి అనుకుంటాను. ముందల నుంచి మిస్హ్యాండిల్ చేశారు. ఆ మిస్హ్యాండిలింగ్ చాలా అనవసరమైన ప్రైస్, రామ్ పేరు మీద అనవసరమైన ప్రైస్. అది కేర్ఫుల్గా, అది డిగ్నిఫైడ్గా చేస్తే అది వచ్చినా రాకపోయినా గొడవ లేకపోతుంది. ఇదొక మీరే ఆలోచించండి. ఎలా వస్తారు పొలిటికల్ ఎలక్షన్ ఇంకా 3 నెలలు ఉండగా ఎలాగొస్తారు? అక్కడే మేము తప్పు పడుతున్నాం. ఇంకోటి జరుగుతుందండి, మీకు అందరు తెలుసో లేదో, రాముడి పేరు మీద ప్రతి ఇంటికి టచ్ చేస్తున్నారు, చేసి అక్షంతలు పంచుతా ఉన్నారు. మమ్మల్ని మాట్లాడనివ్వండి. మీరు చేయండి, చేయొద్దనంటలే. మా ఇంట్లో కూడా నేను కూడా తీసుకున్నా. చూపించమంటారా? తీసుకుంటా. చూపించమంటావా? చూపిస్తా కావాలంటే.
రైట్. సో ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏరియా వైజ్ వాళ్ళు కూడా పేర్లు అడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే రేపొద్దున మీరు నమ్మరు కదా. సో ఇట్లా సో నేనేమంటున్నానంటే రాముడి పేరు మీద మీరు ప్రచారం చేసుకోవడము ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఇది కరెక్ట్ కాదు, ఇంత ఆర్భాటం కాదని పుల్లారావు గారు చెప్పింది నేను కరెక్ట్గా అంటున్నా. ఇప్పుడు ఇన్ని కోట్లాది రూపాయలు రాముడి మందిరానికి వెచ్చించాల్సిన వాటి మీద ఎవరో చందాలు ఇచ్చారు ఏమి ఇచ్చారు అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు దానికి ప్రాధాన్యత ఇచ్చేదానికంటే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ఒక ప్రధానిగా ఎన్నుకోబడిన వాళ్ళు మీకు ప్రజల కష్టాలు చూస్తారా? రాముడు బాధపడుతున్నాడు, ఆయన గుడి కట్టలేదని మనకి మీకు కళ్ళు వచ్చి చెప్పినట్టు నువ్వు రామ మందిరం కడితే ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాకు అవి కాదండి కావాల్సింది, మాకు కావాల్సింది గుడి బడులు కావాలా, మాకు బడులు కావాలండి, మాకు అంబేద్కర్. అబ్బా మీరు ఉండండి, మీకు రాముడు మీ మనసులో ఉన్నాడు, మీ దేవుడా కదా మీరే పెట్టుకోండి. మా మనసులో ఉన్నాడు మాకు తెలుసు, మీకు ఇప్పి మేము ఆంజనేయులాగా చూపించలేము. ఎవరు దేవుడిని వాళ్ళ మనసులో ఎవరి మతాల్లో ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకొని ఉంటారు. దానికి మీకు చూపించి మీకు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం మాకు బీజేపీ నుంచి మాకు లేదు. మేము వ్యక్తిగతంగా వస్తే వస్తారు, లేకపోతే లేదు. కోట్లాది మంది జనం అక్కడ పోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి, కాంగ్రెస్ పార్టీ రాముడు వ్యతిరేకి అనే ముద్ర మీరు వేసుకుదలుచుకున్నారా? అలా మళ్ళీ హిందూ హిందూ అంటాడు. నేను ఒకటే మాట ఒకసారి పనిచేశానని తమ్ముడు మా సోదరుడు చెప్పాడు కదా, పుల్లారావు గారు మీరు కూడా వినండి, ప్రజలు కూడా వినండి. నేను తొగాడియా గారి మీటింగ్కి వెళ్ళానండి, తొగాడియా గారిని అడిగాను. అలాగే అశోక్ సింఘాల్ గారి దగ్గర కూడా కలిశానండి నేను. సో వాళ్ళిద్దరిని నేను ఏమడిగానంటే, మీరు హిందూ రాజ్యము అని అంటున్నారు కదా, ఇప్పుడు ఫుల్ మెజార్టీ వచ్చిన గవర్నమెంట్ వచ్చింది కదా, మీకు హిందూ దేశంగా డిక్లేర్ చేయండి మీకు దమ్ము ఉంటే. టోటల్గా హిందూ దేశం ఉండండి బ్రదర్, హిందూ దేశంగా డిక్లేర్ చేసి డెడ్ లైన్ పెట్టండి. మీరుంటే మీరు మాకు బీజేపీకి వేశారు కాబట్టి మేము ఇది పెడుతున్నాము, మీ హిందువులు కాని వాళ్ళంతా ఇక్కడ దేశంలో ఉండొద్దని మీరు ఏమైనా చేసేంత దమ్ము మీకు ఉందా అని నేను తొగాడియా గారిని ఏమడిగారంటే, మీరు హిందూతత్వం మీద మాట్లాడిపోయిన తర్వాత, మీ మాటలు మీవన్నీ విన్న తర్వాత, మీ కార్యకర్తలు ఎమోషనల్ అయిపోయిన తర్వాత, మీరు వేరే పరమతం అంటే ముస్లిం మైనార్టీ వాళ్ళతో గొడవలు పడ్డప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికండి, నిజామాబాద్లో నేను పోయి చూసి వచ్చాను, బీజేపీలో ఉన్నాళ్ళు, ఇక్కడ కత్తి పొడిస్తే ఇక్కడికి వెళ్ళిందండి పిల్లలకి. వీళ్ళు ఒక్కరు పట్టించుకున్న పాపను. నేను అదే అన్నాను, నువ్వు మాట్లాడి వెళ్ళిపోతున్నావు, కానీ వాళ్ళకి రక్షణ ఏది? ఈ రక్షణ లేని ఈ హిందుతత్వవాదాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అందరము బాయిగా ఉన్న ఈ కల్చర్లో మనం తీసుకొచ్చి ఈ దేవుళ్ళని పెట్టి రాజకీయంలో ఇది అవసరమా? దేవుడు రాజకీయాలకు అంటగడతారా? దేవునికి ఎందుకు అపవిత్ర చేస్తున్నారు? దేవుడు మీ మనసులో ఉండేవాళ్ళు. మతం అనేది మేము గాంధీ సిద్ధాంతం, మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు అన్నాడు. మాకు మతం గీతం అది పర్సనల్, అది